ఒక్క కడవ కాకపోతే 1000 కడవల నీళ్లు తెచ్చి నీకు నేను వెళ్ళబోతానని చెప్పి పార్వతి ఏనాడు మాత్రం లోపడరకు మిద్ద లోలంపు మేడల్లా బాండవాళ్ళు పట్టుకొని బామా పార్వతి మాయమ్మ అనము చరమృతం సముచ్చరం లోపల నీకు నీళ్లు తెత్త ఇదే పందిట్ల నిలబడు జంగమయ్యా అని అగో అటువంటి పార్వతి చూడు ఎట్లా పోతా ఉంది గల్లోనా గల్లోను గజ్జల్లా బుచ్చలో గరంబ పర్వతి రాగియ బుచ్చలో గరంబ పర్వతి గజ్జరాని పండ్లు పళ్ళు దాటేరు కొండ పండ్ల వంటి తోరణాలు దాటేరు నిమ్మ పండ్ల వంటి నీరు నిమ్మాలేరు నీరు నిమ్మాలేరు నిచ్చమల్లెలు దాటేరు కలికే సెన్నుల బాయికి బాబా నీళ్ళ పోతాని కలికి సెన్నుల బాయికి నీళ్ళకు పోతా ఉంటే అప్పుడు శంకరుడు కళ్ళ రోజుడు ఇరిగిన ఉత్కము తెచ్చిన పాదం కడుగుతే నేను ఎట్లా నీళ్లు ఎట్లా ఫలము ఇవ్వక తప్పది ఏమి చెయ్యాలన్నాడు సక్కనోడు గంగా మాయేడున్నాడు కోలుడు కచ్చపాలాలు హైమంతహారించేరు బాయి విధాను కొట్టేరు బాయి కాడికి పార్వతి కోడ ఎత్త ఉన్నది నీళ్లు చేరుతూ ఉన్నది కూర వేసి నీళ్లు చేరుతుంటే కూరల నీళ్ళెత్తలేవు బూదు బూదులు చెలెత్త ఉంటే ఇదే విచిత్రమని తొంగి చూస్తున్నది ఏడు ఎండ కిందను ఎండిపోయిన సందహము 12 ఏళ్ళ కిందను పాడుపడ్డాను రెండేమో బాయి చేసుకున్నారు బాయి చేసినాడేమో దేవి దేవి అమ్మవారు పార్వతి అన్నాడు మాత్రం అగో బాయి కాడికి వచ్చే డల్లకు చూడు 7 ఏళ్ల కింద ఎండిపోయినట్టు 12 ఏళ్ల కింద పడబడ్డట్టు పూదులు చలువు అన్ని పొడుతున్నాయి అగో పల్లి పాతర్లు పూతులు చలు చూసింది బాబో పార్వతి ఓరి జంగ ఓడ నీ పేరు చెప్పుతుంటే నీ పేరు ముట్టుకుంటే ఇగో ఈ బాయ ఎండిపోయిందే జంగా ఓ జంగయ్యా మరి ఎన్ని అన్నగాని ఈ బాయి ఎండిపోతే మరి రోజు దాసోళ్ళు ఏ పాటో కలికి సెంగుళ్ళ బాయి ఇక్కడ ఎండిపోతే నందుల నల్లజేరు నుంచి నీళ్లు తెస్తున్నారు కావచ్చు ఎన్ని సత్యం తప్పినా నందుల నల్లజేరు సత్యం తప్పదని చెప్పి అటువంటి వనిగా బాయి ఏనాడు మాత్రము అగో అమ్మవారు పార్వతి మాయమ్మ నందుల నల్లజేరుకు ఎట్లా పోతావు రామ 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 దేవాను వేల రామ 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 అమ్మవారు పార్వతి గాదాన బిందెలు అమ్మవారు పార్వతి గాదాన బిందెలు భూతబంధు పెట్టేను రామ 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 కాలు గల్లు అంటే కాలు గడ్డ గల్లు అంటే గల్లు మానే కాలు గడ్డ గల్లు అంటే అమ్మవారు పార్వతి నందుల నల్ల చెరువు అమ్మవారు పార్వతి నందుల నల్ల చెరువుకు ఏనాడు మాత్రం పార్వతి పోతున్నదో
కిందికెళ్ళి పార్వతి పోతుంటే ఆకాశం మీదికెళ్ళి అతి రామజిలికై లోకాల శంకరుడు గగనం మీదికెళ్ళి గాత పెట్టుకుంటూ వస్తున్నాడమ్మా. ఈ సెరలకెళ్ళిగిన ఇది సెంబెడు నీళ్లు తెచ్చిన పొట్టుకు 100 మంది పిల్లగాళ్ళని అడుగుతుంది. మరి ఎట్లా మాయం చేయాలన్నాడు శంకరుడు. నడి కట్ట మీద నిలబడి గాత పెట్టి ఎవరిని వెళ్తున్నాడు. పార్వతి పార్వతి ఇక్కడికి వచ్చి ఈ సెర్లో నీళ్లు తెచ్చి అంత 100 మంది ముల్క 100 మంది మగవాళ్ళు ఆడవాళ్ళని కంటదా. అయినా అమ్మా ఏవమ్మ మైసూరి రామరమ్మ ఏవమ్మ మైసూరి రామరమ్మ ఎక్కడ ఉన్నవమ్మ మైసూరి గుళ్ళకి కడుతూ ఉన్నా రామరమ్మ ఆపాదికారమందు రామరమ్మ ఆపాదికారమందు మైసూరి మైసాసురి ఎక్కడున్నావమ్మా ఎక్కడున్నావమ్మా. అటువంటి శంకరుడు మతి అందు తెలిసేటల్లకే మైసమ్మ అని నడికట్ట మీద శంకరుడు గాత పెట్టటల్లకు ఆ గాత నాయమ్మ. జమదారి కొండల్లో ఉన్నదే మైసాసూరి. అటువంటి 7 రకాలను ఏకంతోటి ఆటలాడుకునేటోళ్ళు. అయ్యో చెల్లెల్లారా ఓ అక్కలారాగో మన యొక్క తండ్రి శంకరుడు ఎందుకో వెళ్తుండు, నేను అక్కడ దాకా పోతానని అక్కడ భయమైంది. కన్న తండ్రి ముందట ఏనాడు మైసాసురి నడి కట్ట మీద ఉంటేనా నాయన్నా శంకర నాయన్నా శంకర పాలివాడు పగలరడిత్రుడు చత్రుడు దుండి దుస్మాను దొంగ దొర ఎవడన్న కైలాసానికి యుద్ధానికి వచ్చారా. ఏమి కష్టం వచ్చింది నాయన, నన్ను వెళ్తే పిలిచిన కారణం చెప్పు నాయన. వచ్చిన వాడిని అతం చేసి నాలుక మీద వారి శపాలు అన్ని వేసుకొని మింగుతాను ఆయన. ఏం కష్టం వచ్చింది, ఎందుకు వచ్చినవే? పార్వతిని మించిన మాత లేదు, శివుని మించిన దాత లేదమ్మ. పాలుడు రాలేదు, పగవాడు రాలేదు, వితురుడు రాలేదు, శత్రుడు రాలేదు, తోంటి పోయే దొంగవాడు రాలేదు, దారంటూ పోయే దొంగవాడు రాలేదమ్మో. మీ తల్లి పార్వతికి నాకు ఇద్దరికి జోడుగా పందాలు పడ్డాయమ్మా. నారాని మాటలేవు మాట్లాడింది, నేను చెప్పిన మాట వినక కనుకనేవి అతిక 100 మంది ఆడుమల్లు మునక 100 మంది మగవాళ్ళు నాకు సంతానం కావాలన్నది. వద్దు వద్దని నేనంటే కావాలి కావాలని మీ తల్లి అన్నదమ్మో. లోకాలు మీ లోకం అష్టలోకం బ్రహ్మలోకం వీళ్ళంతా మన కొడుకులుగా అని సంధానం పెట్టినా అంత చెప్పిన వినకుంటావాము. అయినా దాన్ని ఆపడానికి నా తరముగాక అయినా నీకు సంతానం ఇస్తానని దానితోని మాట ఒప్పుకున్నా. ఎందుకని ఒప్పుకున్నంటే తింపరాని తింపులు దింపికి ధన్యమష్ట కట్టపెట్టి బ్రహ్మ కట్టపెట్టినాక అట్లా కచ్చి వెనుకకు మరి రాదా. అట్లా కచ్చి వెనుకకు మరి వచ్చి సంతానం లేకుంటే అని చెప్పినాక నా కింద లొంగి ఉండదా, నా కాళ్ళ కింద ఉండదా, సంతానం ఇత్తన్నా. మరి ఇత్తన్న మాట నేను తప్పరాదమ్మా. దానికి ఏమి చెప్పినంటే పురుగు ముట్టని పువ్వులు, కప్ప ముట్టని కప్పుతాం, సీడలేని పత్రి, ఈ 3 వస్తువులు ఎత్తివంటే
ఉంటే నీకు సంతానం ఇత్తని చెప్పి అవేమిచ్చిన అందుకే బంగారు బిందె పట్టుకొని రైన మీ తల్లి వస్తుంది వచ్చిన మీ కన్న తల్లి గమ్మో సంతానం ఇచ్చినట్టే నిన్ను దక్కనివ్వరమ్మా అచ్చిన మా కన్న తల్లికి నీళ్లు ఇచ్చినట్టే నిన్ను ప్రాణాల దక్కనివ్వరమ్మా ఓహో తండ్రి మరి శివుణ్ణి మించిన తాత లేడు, పార్వతి మించిన మాత లేదు. మా తల్లికిన సార నీళ్ళు ఇత్తువంటే నన్ను ఇక్కడ ముక్కుల్లో కోసి ముక్కిడి మీద గంట మీద పెట్టిపోతా అంటున్నావా? నాయన నేను మాత్రము తల్లికి ఏ మాత్రము సహకరించ సారెడు నీళ్ళు అటువంటి శివునికి మాట ఇచ్చటల కదుగో మీ అమ్మ వస్తుందని చెప్పి కట్ట మీద మై సచూరి పక్కున మాయమాయ శంకరుడు పక్కున మాయమాయనా అంత మీద మైసాసురి శాస్త్రి మంత్రం పఠనం చేస్తున్నది. పంచాత్రి ఓ శివ మంత్రాన్ని పఠాన లేదే దేవసూత్రం పంచాత్రి ఓ శివ మంత్రాన్ని పఠాన లేదే దేవసూత్రం 5 5 5 పంచాత్రిభోజం మంత్రాన్ని అవతలితల సీతారాం రెండింటి నడవ సౌరూపం గురు మంత్రం శివ గురు మంత్రం పంచాత్రి యోగులకు యంత్రం అటువంటి అమ్మవారు మంత్రం మీద ఏనాడు పంచాత్రి మంత్రం పఠనం చేసి పిడికలు 50 ఇళ్లను తీసిస్తే ఏనాడు నందుల నల్లజేరు కట్ట మీద కొడుతున్నారు. చెరువు మీద కొట్టేటళ్లకు చెరువుల ఉతుకమని ఉతుకమ కిందికి అయిపోయి ఉసుక మీదికి అయిపోయి 7 ఏళ్ల కింద ఎండిపోయినట్టు 12 ఏళ్ల కింద పాడు పడ్డట్టు బూదుల్చలు మొలిసినట్టు ఒటువంటి వరేగా పామ పార్వతి బూదుల్చలు మొలిచినట్టు పుడివికాయలు వారినట్టు అటువంటి చెరువులు చేసి మై సమ్మ ఎల్లి బాయే అమ్మవారు పార్వతి చెరువు కట్టలెక్కేను చెరువుకే చూసేను సారెడు లేవాయే చెందడు నీళ్లు లేవాయే ఏమి మాయలంటారు ఓరి ఓరి నీ పేరు చెప్పుతే జంగవయ్యా నీ పేరు చెబితే కలిగి సంగుల్లో నీళ్లు కథమైపోయినాయి అందులో నల్ల జర్ల నీళ్ళే నాశనమైపోయినాయి. పాడుగడియాల ఉట్టినా తోడు రాతలున్నాయి తోడు రాతలున్నాయి అందుకని నీళ్లు దొరుకుతలేవు అందుకని నీళ్లు దొరుకుతలేవు ఇంత మాటలు వలికేరు మరి దంగవయ్య దబ్బన నిన్ను మించిన తాత లేడు నన్ను మించిన మాత లేడు దబ్బన నువ్వు మాయం చేసుకుంటూ పోతున్నావా నేను ఎంకులాడుకుంటూ పోయి ఎక్కడికి వెళ్ళన్నా ఒక్క కడగ ఒక్క బిందె కాకపోతే 100 బిందెలు నీళ్లు తెచ్చి నీళ్ళు వెళ్ళబోసి పొట్టుకు 100 మంది సంతానం వరకపోతే నా పేరు పార్వతి కాదేమో ఇంత మాటలు పలికేను ఎన్ని సత్యము తప్పినా సంగ సత్యము తప్పాలి మరి నా తోపుట్టు గంగా భవాని దగ్గరికి పోయి ఉత్కం తీసి కట్టనాని నందుల నల్ల చెరువు కట్ట వదిలిపెట్టి గంగబాటాలు వచ్చేను తల్లి ఓత ఉన్నది వంగి వంగిని పోసేది వరిసెల్లు దాటేను నిలవాడిని పోసేది నేను దొన్నాలు